మల్లయ్య నీళ్ళు తీసుకురా. ఓ మల్లయ్య సరేలే మళ్ళీ అత్తారా నీళ్ళు తాగురా. నీళ్ళు తాగు. అప్పటికే పని అయిపోయిందా మొత్తం? బాగున్నాయిరా మల్లయ్య. ఏం బాధరా ఇవి? ఏమైందయ్యా? ఏ అప్పులు బాగున్నాయిరా. అరే అప్పులు ఇక పోనీ పని చేయరాదయ్యా. ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు మన ఆవులు అమ్మేసి అప్పులు తీరిపోతాయి. ఓకే బాధపడుకుంటే ఆవులు అమ్మితే తీరేది కాదురా. బాగున్నాయి అప్పులు. అరే పొలం అమ్మాయి రాదా అయ్యా? పొలము అమ్మితే కూడా మొత్తం అయ్యేటట్టు లేవురా. ఏం చేద్దాం? అరే ఇగో ఈ ఆవులు అమ్మేసి మొత్తం ఆవులు అమ్మాయి. ఆవులు అమ్మినా పొలం అమ్మినా ఏది అమ్మినా కానీ అప్పు తీరేటట్టు. ఆవులు అమ్మాయి ఇప్పుడు 8 లక్షలు అప్పు ఉన్నదిరా. నువ్వు బాధపడకయ్యా. నువ్వు మన ఆవులు అమ్మేసేయి. ఏమి ఇక ఇల్లు చూడి. ఈ ఇల్లు మననే వద్దయ్యా. ఇల్లు అమ్మి ఎక్కడ ఉంటావురా? ఇల్లు అమ్మేసేయి. ఏమి మళ్ళా ఇగో పొలం అమ్మేసేయి అయ్యా. మనకి బాధలు ఎందుకు? సో చూడు, తాతలు సంపాదించిన పొలము ఉంటే ఉండని అని అంటావు నువ్వు. ఆ పొలం అమ్మేసేయి, ఇల్లు అమ్మేసేయి. ఏమే కరెక్టే రా. ఇప్పుడు ఇల్లు అమ్మి పొలం అమ్మి అన్ని ఆవులు అమ్మేసి అన్ని అమ్మేసి ఏం చేస్తుర్రా? ఆ తర్వాత ఇవన్నీ అమ్మేసి అప్పుడు పైసలు వస్తాయి. ఇల్లు అమ్మిన పైసలు వస్తాయి. రోజు మంచిగా తాగాలి, తినాలి, ఎంజాయ్ చేసుకోవాలి. 6 నెలలు సంవత్సరం ఏం చేయొచ్చు. తర్వాత ఆ పరిస్థితి పైసలు ఉంటాయి కదయ్యా కొన్ని. పైసలు ఉంటాయి. ఇల్లు అమ్మిన పైసలు ఉంటాయి. రోజు మంచిగా తాగి తిను ఎంజాయ్ చేయి. అయిపోయినాక ఏం చేస్తామంటావా? రోడ్డు మీద పోవాలి ఇట్లా అయ్యా అని ఇట్లా వంగబడి ఇట్లా తూర్పు తిరిగి దండం పెట్టి అడుక్కోవాలి.